అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమల ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వరుసగా వర్షాలు, వరదలతో జలాశయాలు గేట్లు ఎత్తడం, మూసికి వరద నీటి ప్రవాహం పెరగడంతో మూసి పరివాహకం వెంట ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మూసి వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవ్వరికి కూడా ఎలాంటి హాని కలగకుండా అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ సమీపంలో చుట్టూ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వచ్చేందుకు కూడా చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షణ సూచన ఉండడంతో పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసి, విద్యుత్ విభాగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారుల క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో, మూసి ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరికలు జారీ చేసే బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించే చర్యలను కూడా చేపట్టాలని కూడా తగు సలహాలు, సూచనలు అధికారులకు అయితే చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. Gracias.